ఓకే అండి, మరి ఊరించి వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. మీ పేరేంటి? ఆశా మేడం. ఆశా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బంజారా హిల్స్ నుంచి వస్తున్నారు. బంజారా హిల్స్. ఓకే. హాయ్. హాయ్. మీ పేరు? గౌతమి. గౌతమి. మీరు ఎక్కడి నుంచి? బంజారా హిల్స్. సేమ్. ఓకే. సో మీ ఇద్దరికి పరిచయం ఉందా అయితే? రిలేషన్స్. వదిన మరదలు, రిలేటివ్స్ అన్నమాట ఇద్దరు కూడా. ఓకే, మరి రెడీయా ఇద్దరు కూడా వంట చేయడానికి? సో మన ఫస్ట్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము. సో ఇందులో ఏమొస్తే మీరు దాంతో వంట చేయాలి. ఓకేనా? అంటే దీనికి కాంబినేషన్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో మరి మీకు ఈరోజు ఏమిటి అంటే, ఓ బఠానీ. చాలా సింపుల్ కదా, చక్కగా దేంట్లోనైనా కాంబినేషన్ వేసేసుకోవచ్చు. బఠానీతో ఏం చేయరా అలా చూస్తున్నారు? చేస్తూ ఉంటారా? అదే, ఎందుకంటే మనకి ఏ కర్రీలోనైనా కొద్దిగా అలా బఠానీ యాడ్ చేసుకుంటే చక్కగా అలా బాగా కనిపిస్తూ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. సో అలా అని చెప్పి కొంచెం కొంచెం కాదు, మెయిన్ మనకి బఠానీ ఉంటుంది, దీనికి కాంబినేషన్ ఇంకేదైనా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వెరైటీగా ఏమన్నా మీకు వచ్చిన రెసిపీస్ ఏమన్నా కూడా చేసి చూపించవచ్చు. ఓకేనా? సో ఏం చేయొచ్చు మీరు ఫాస్ట్గా ఆలోచించుకొని నాకు చెప్తే మనం మొదలు పెట్టేద్దాం. బఠానీ ఆలు కుర్మా. ఆలు మంచి కాంబినేషన్ బఠానీకి. బఠానీ ఆలు కుర్మా. ఓకే. మీరు? బఠానీ ఉల్లిగడ్డ కర్రీ చేస్తాను. బఠానీ ఉల్లిపాయ కాంబినేషన్ లో కర్రీ. ఓన్లీ ఉల్లిపాయ, ఇంకేం వెజిటబుల్స్ ఏం లేదా మేడం? ఓన్లీ ఉల్లిపాయ. బానే ఉంటుందా? బాగుంటుంది. ఓకే రైట్. సో ఇద్దరు కూడా కర్రీస్ అన్నమాట. అయితే సో ఫస్ట్ ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఓకే. ఓకే అండి, మరి బఠానీ ఉల్లిపాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బఠానీ ఉల్లిపాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఆశా గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. నేనేమన్నా మీ మేడమా? నీకేమన్నా నేను క్లాస్ ఇస్తున్నానా? వచ్చిన నుంచి ప్రతిదానికి ముందు ఒక మేడం, వెనకాల ఒక మేడం పెడుతున్నారు. గీత. ఓకే, వేయండి. ముందుగా ఆయిల్ వేస్తాం. ఓకే. పోపా? అవును మేడం, ముందుగా పోపు గింజ, తర్వాత కొద్దిగా కరివేపాకు. ఓకే. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. తర్వాత తరిగిన ఉల్లిపాయ. ఓకే. సో ఉల్లిపాయలు పేస్ట్ అలా ఏం కాకుండా ప్లెయిన్ ఇలా ముక్కలుగానే వేసేసుకుంటాం. ఓకే ఓకే. ఇందులో ఇంకా టమాటో ఏం వేయట్లేదా? ఏం వేయట్లేదు మేడం, ఓన్లీ ఉల్లిపాయ. అంటే ఓన్లీ ఉల్లిపాయ కాంబినేషన్లో చేద్దామని అనమాట. ఓకే ఓకే. అంటే జనరల్గా ఉల్లిపాయ టమాటో బఠానీ కూడా చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇది సింపుల్ గా అయిపోయే రెసిపీ కదా. అవును మేడం, ఇది రైస్ లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇది ఇలా ఏం వెజిటబుల్స్ అవి లేకుండా మీరే ఇలా చేశారా, లేకపోతే ఎక్కడైనా చూసారా? లేదు మేడం, నేను అప్పుడప్పుడు చపాతీలకు చేస్తూ ఉంటాను. ఫాస్ట్ గా అయిపోతుందనే. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? ఏమన్నా జాబ్ చేస్తుంటారా? లేదు మేడం, హౌస్ వైఫ్. అయినా కూడా ఫాస్ట్ గా అయిపోయే వంటలన్నీ చేసేస్తుంటారు. ఓ, మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు కార్వీ ఆఫీస్ లో మ్యూచువల్ ఫండ్ లో ఎగ్జిక్యూటివ్ చేస్తారు. ఓ నైస్. పేరు? వెంకటేష్. వెంకటేష్. పిల్లలు ఉన్నారా? లేరు మేడం, 1 year అవుతుంది. రీసెంట్లీ మ్యారీడా? ఓకే ఓకే. వంటలన్నీ వచ్చేసాయా మరి మీకు? వచ్చాయి మేడం, అంతకు ముందు మమ్మీ నేర్పించారు. మ్యారేజ్ అయిన తర్వాత అత్తయ్య చూపిస్తారు. ఓహో. తర్వాత బఠానీ. బఠానీ ఇవి పచ్చి బఠానీలేనా? లేదు మేడం, కొంచెం బాయిల్ చేసి ఉడికించారా? చపాతీల్లోకి ఇలాంటి కర్రీస్ బాగుంటాయి కదా. అవును. కాసేపు మూత పెట్టేస్తారా? ఒక 2 minutes. చూద్దామా? చూద్దాం.
ఓకేనా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకో. ఓకే, నెక్స్ట్ ఏమైనా యాడ్ చేస్తారా? పసుపు కొంచెం, కొద్దిగా పసుపు వేస్తాం. ఓకే, కారం, కొద్దిగా కారం వేసుకో. ఆల్రెడీ ఇందాక మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ కొంచెం వేసుకోవాలి. సరిపోతుందా? సరిపోతుంది. సో ఇంకా దీంట్లో మనం వాటర్ ఏం యాడ్ చేయకుండా ఇది జస్ట్ అలా వేయించుకుంటూ ఉంటే సరిపోతుంది కదా. ఓకే ఓకే. సో వంటలు అన్ని ట్రై చేస్తుంటారా అండి? వెరైటీస్ ఏది మీ అభిరుచి డైలీ చూస్తూ ఉంటాను మేడం. కొన్ని వంటలు అయితే మీ అభిరుచి చూసే నేర్చుకుంటున్నాను. ఓ వెరీ గుడ్. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకో. ఎండు కొబ్బరి పొడి? ఎండు కొబ్బరి పొడి మిక్సీ చేసి తీసుకో. ఓకే. కొంచెం ఆ కొబ్బరి ఫ్లేవర్ యాడ్ చేశారు అంతే. సింపుల్ గా చేసేసారు చక్కగా బఠానీతో. సో మనకి ఇది కొద్దిగా గ్రేవీ టైప్ లో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 1 టమాటా కానీ 2 టమాటాస్ కానీ వేసుకుంటే గ్రేవీ లాగా వస్తుంది. ఏమైనా వేస్తారా? గరం మసాలానా? ధనియాల పొడి. ధనియాల పొడి. ఓకే. సో ఇందులో ఇంకా మసాలా టేస్ట్ కూడా ఏం లేదు, జస్ట్ అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతే. ఫ్లేవర్ ధనియాల పొడి అంతే. ఓకే. కొద్దిగా కొత్తిమీర వేయండి. చక్కగా గోరింటాకు అంతా పెట్టుకొని బాగా రెడీ అయ్యి వచ్చారు. అయిపోయినట్టేనా? ఓకే మేడం. ఆఫ్ చేసేద్దామా? బఠానీ ఉల్లిగడ్డ కర్రీ రెడీ. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా బఠానీ ఉల్లిపాయ కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం. బఠానీ ఉల్లిపాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బఠానీ ఉల్లిపాయ కూర రెడీ. Drop.